అనము, మేము అనగలం కానీ అనము అని ఆవిడ చెప్పారు. ఆవిడ భారతి గారు ఇలాగా అడ్డగాడిదా అది ఇదని మాట్లాడాడ. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి భార్యను పట్టుకొని హెరిటేజ్ లో పాలు పిసుక్కుంటున్నారు. గతంలో కూడా రోజా గారు భువనేశ్వరి గారిని ఏ రకంగా మాట్లాడారో చూస్తామండి. భువనేశ్వర్ గారిని చూస్తుంటే ఆవిడ సాఫ్ట్ కాదు, ఒక తల్లిలా కనిపిస్తారు. చూసిరండి అందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే, మేము కూడా అదే చూస్తూ ఉంటాం. ఆమె కట్టు పట్టు మాట దగ్గర నుంచి ఆమె హుందాస్థానం. కానీ రోజా లాంటి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది సార్? అంటే వీళ్ళు ఏ గ్రేడ్ మనుషులో కూడా చెప్పలేము. రోజా లాంటి వ్యక్తులు, వీళ్ళు రాజకీయ చరిత్ర ఎటువంటిది, రాజకీయ చరిత్ర ఎటువంటిది అన్నది ప్రజలందరికీ తెలుసు. కష్టపడినటువంటి సొంత చెల్లిని రోడ్ని పడేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి రాజకీయంగా మంత్రి పదవులు ఇచ్చి ఒక రకంగా ప్రోత్సహించినప్పుడే నిజంగా ఇక్కడ అర్థమవుతుంది. పక్షపాతం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఏ టైప్ ఆఫ్ వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తాడు, ఏ రకంగా వాళ్ళని ప్రజల్లోకి వదులుతాడు అన్నది క్లియర్ గా అర్థమవుతూ ఉంది సార్. అంటే ఇదే భారతి గారి మీద టీడీపీ కార్యకర్త ఒక ఆయన పోస్ట్ పెడితే ఒక కొంచెం విమర్శ చేస్తే ఏ రకంగా ప్రభుత్వం ఆయన మీద ఆ రోజు యాక్షన్ తీసుకుందో చూడొచ్చు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కుసంస్కారమైనటువంటి వ్యక్తి అర్థమవుతుంది. అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి మీదకి వదిలి వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చి మాట్లాడించడం. అంటే రాజకీయంగా ఉన్నారా సార్? అంటే ఆమె ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. అలాగే మా అధినేత భార్య అన్నగారైతే ఆమె పిల్లలను చూసుకుంటూ మధ్యలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే సరదాగా వచ్చి అటెండ్ అవుతుంటారు తప్ప ఆమె రాజకీయాల్లో అసలు ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి వ్యక్తులు వీళ్ళని తీసుకొచ్చి రోజా లాంటి వ్యక్తులు మాట్లాడడం అనేది నిజంగా మహిళలందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రోత్సహించాడు, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం రోజా లాంటి వ్యక్తులే. కష్టపడ్డటువంటి అక్కడ చాలా మంది మహిళలు ఉంటారు, మేము గౌరవిస్తాం. వైసీపీలో ఉన్నటువంటి మహిళలను కూడా మేము గౌరవిస్తాం. కానీ రోజా లాంటి వ్యక్తుల్ని ఎందుకు మేము గౌరవించమంటే, గౌరవం లేనటువంటి వ్యక్తి రోజా. అంటే భువనేశ్వరం గారు అక్కడ హెరిటేజ్ లోకి వెళ్ళి పాలు పిచ్చుకుంటున్నారా అని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి ఈ బాణం రోజా సార్ పట్టి గౌన్లు వేసుకొని పబ్బులంటే తిరిగినటువంటి వ్యక్తి. పబ్బులంటే తిరగట్లేదు కదా ఇక్కడ ఎవరు ఏ నాయకుల భార్యలు కూడా వెళ్ళి పబ్బులంటే తిరగట్లా. మీకులాగా లేకపోతే టీవీ షోలో రికార్డింగ్ డాన్స్ వేసుకోవట్లే. వాళ్ళ పనులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. కమ్ముగుట్టుగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చక్కబెట్టుకుంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడారు. అంటే రాజకీయ ఉనికిని కోల్పోతున్నప్పుడు, రాజకీయంగా గుర్తింపు లేనప్పుడు మాత్రమే. ఒకటి మీ సుభాషిణి గారు మాట్లాడిన తర్వాత ఆమెని కూడా ట్రోల్ చేశారు. ఏదైతే సుభాషిణి గారు వాళ్ళ కుమారుడి వివాహంలో డాన్స్ చేశారని, అదేవిధంగా కిరణ్ రాయల్ గారితో కలిసి డాన్స్ చేశారని నన్ను ట్రోల్ చేశారు. నాకైతే ఏం భయం లేదు, ఎందుకంటే నా పెళ్లిలో, నా కొడుకు పెళ్లిలో నేను డ్యాన్స్ చేయక నువ్వు వచ్చి డ్యాన్స్ చేస్తావని ఆవిడ మాట్లాడిన మాటలను కూడా మీరు ఏ రకంగా చూస్తారు? మీరు చూసే ఉంటారు బహుశా. అందులో తప్పే ఉంది సార్. కిరణ్ రాయల్ గారు అక్కడ డాన్స్ చేస్తారు. డాన్స్ చేస్తుంటే ఆకేపాటి సుభాషిణి గారిని కూడా చేయమన్నప్పుడు ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతూనే, సంగీత్ అంటే ప్రతి ఒక్కరు మొన్న చూస్తాం మనం రీసెంట్ గా మల్లారెడ్డి లాంటి వ్యక్తులే డాన్స్ చేశారు భార్యతో, అది కూడా ఫ్రెండ్స్ తో చేశారు డాన్స్ అవి కూడా. అంటే అది ఒక ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి పని కాబట్టి వాళ్ళు అక్కడ డాన్స్ చేసిన మళ్ళీ అందులో వైసీపీ వాళ్ళకి తప్పేం కనిపించిందో తెలియలే. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి ట్రోల్ చేయడం. ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాం సార్ లక్ష్మీనాథ్ గారు, అంటే వీళ్ళు ట్రోల్ చేసేటువంటి పద్ధతిలో కూడా అదుపు తప్పుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం సైన్యానికి కూడా మేము జనసేన ఒక మహిళా నేతగానే కాదు, జనసేన వీర మహిళగానే కాదు, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చు, కౌంటర్ అనుకోవచ్చు అండి. ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా ఇచ్చి తీరుతాను. ఎందుకంటే వీళ్ళు జనసేన వీర మహిళ అనేటువంటి పదం మాది. ఝాన్సీ రుద్రమదేవి కత్తి పట్టుకుని ఒక పక్కన బిడ్డనెత్తుకున్నటువంటి మాది పోస్ట్ ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు. అలాంటి ఉన్నతమైనటువంటి ఒక పేరు పెట్టి మహిళా విభాగానికి జనసేన వీర మహిళ అనేటువంటి పేరు పెట్టారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఒక వీరనారిలాగా ప్రతి ఒక్కరు పోరాడాలనేసి. కానీ వీళ్ళు తీసుకొచ్చి ఆ వీర మహిళ అనేటువంటి పదవాన్ని నిజంగా నేను ఛానల్లో నేను మాట్లాడలేను.
వీళ్ళు మాట్లాడు అది ఒక చారిత్రాత్మకమైనటువంటి పదం, ఒక చరిత్రలో ఒక నిర్మితమైనటువంటి పదం, ఒక వీరనారి కానీ ఒక వీర మహిళ అనేటువంటి పదం కానీ ఒక ఝాన్సీ రుద్రమదేవి కనిపించే విధంగా ఆ పదం ఉంటది, ఆ పద ఉచ్చారణలో కూడా అది ఉంటది. కానీ వీళ్ళు వీర మహిళ అనేటువంటి ఆకేపాటి సుభాషిణి గారిని కావచ్చు, కొంతమంది మహిళలు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు దాని కింద చాలా అసహ్యకరమైనటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ సైన్యం వాడుతూ ఉంది. మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అదుపు చేసుకోండి. వీర మహిళ అనేటువంటి పదాన్ని వీళ్ళు వీర మహిళ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ఇలాగే మీరు పేరుపోయి ఇదే మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా ప్రతి ఊర్లోనూ జనసేన వీర మహిళలు ఉన్నారు, ప్రతి చోట కూడా కేసులు పెట్టి తీరుతామని చెప్తున్నాం. అంటే అనిత గారికి కూడా ఇదే చెప్తున్నామండి, హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా. అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి గౌరవం ఉంటది. ఇప్పుడు తెలుగు మహిళలు ఉన్నారు, తెలుగు మహిళలని పిలుస్తారు. వైసీపీ మహిళా విభాగం ఉంది, వైసీపీ నేతలను మహిళలను వాళ్ళు పిలుస్తారు. అలాగే మా జనసేన పార్టీలో వీర మహిళ అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పదం అది. ఆ పదాన్ని తీసుకొచ్చి వీళ్ళు పదే ఇప్పుడే కాదు గతంలోని మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా ఈ రోజునైతే మాత్రం మేము యాక్షన్ అయితే మాత్రం తీసుకుంటాం. ఇలాంటి కట్టడి లేనటువంటి మాటలు మాట్లాడి మహిళను కించపరిచే విధంగా ఝాన్సీ రుద్రమదేవి గారిని అవమానపరిచే విధంగా మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ పెట్టలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఏదైతే మాత్రం యాక్షన్ తీసుకుంటామని నేను తెలియజేస్తున్నాను సార్. రోజా లాంటి వ్యక్తులు లేకపోతే ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అన్నది మీరే చూస్తారు సార్. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనతోటి అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు, రోజా గారు చాలా రోజుల తర్వాత మాట్లాడారు ఉగాది రోజు. మనందరం కూడా ఉగాది రోజున కొంచెం మంచి భావంతో వెళ్ళాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. కానీ ఎందుకో రోజా గారు కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ అయితే మాట్లాడారు. అది కూడా నారా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం గమనించవచ్చు. ఇక సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఎక్కడంటూ కూడా ఆవిడ నిలదీసే మాటలు మరి మీరు గమనించవచ్చు. ఏమంటారు రోజా గారి గురించి, అసలు ఏమంటారు మీరు? ఆమె పుట్టిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, ఆమె తల్లిదండ్రులు నేర్పింది ఎవరికైనా, ఆమె పెరిగిన వాతావరణం, దాన్ని బట్టి ఎవరికైనా మాటలు వస్తాయి. ఆమె పెరిగిన వాతావరణం అటువంటిది. దాన్ని మనం ఏం చేయగలం? నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టుకున్నావా అంటది, రేప్ చేయగలవా అంటది, పాలు పితికించుకున్నావా అంటది. మరి ఆమె అదే చేస్తుందమ్మా, రోజు ఖాళీగా ఉన్నప్పుడు పాలు పితికించుకుంటుందో మరి పాలు పితుకుతాదో నాకు తెలియదు. కానీ మరి అదే భువనేశ్వరి గారిని పాలు పితుకుతున్నావా అంట. మరి వైసీపీ వాళ్ళు అదే పని చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పని చేస్తున్నారా? అలా అడిగినా ఇక్కడ ఇంట్లో కూడా పాలు పితుకుతా ఉంటారా? ఏంటండి తప్పు కదా. మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకంటే అంతే బాధ ఉంటది. ఒకవేళ రోజా గారు చేస్తూ ఉంటే ఉండొచ్చు, పాలు పితికించుకుని పాలు వదిలేండి. ఇప్పుడు మహిళ కదా ఆవిడ కూడా, ప్లీజ్ దయచేసి మీరు కూడా వర్డ్ ని రిపీట్. తప్పు కదా ఇంకా రాజకీయంగా విమర్శలు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని అన్ని. ఆ భువనేశ్వర్ గారు ఏం చేశారు, భారతి గారు ఏం చేశారు? ఇప్పుడు భువనేశ్వర్ గారిని తిట్టడం ఆమెది తప్పే, భారతి గారు నేనే గాని అన్నారు ఇందాక, మీరు ఏది వినిపించారు జనసేన వాళ్ళు. అది తప్పే, రెండు తప్పే. నాయకులు తిట్టుకోండి. ఇంకా పిల్లలు ఏం చేశారు, పిల్లల్ని ఏం చేశారు? ఇంగిత జ్ఞానం కోల్పోతున్నారా ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా రోజా లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఎట్లాగండి? ఇప్పుడు ఇదే రోజా గారు, ఇందాక ఎవరో నాకు వీడియో పంపించారు, అందులో ఏంటంటే ఇదే రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ 2004 నుంచి అదే 1995 నుంచి 2004 వరకు మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు పెట్టుబడిదారులు వచ్చారు, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. ఇదే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 2004-9 వరకు ఈ ఉగ్రవాదులు వచ్చారు, రాష్ట్రానికి సర్వనాశనం చేసేసారు రాజశేఖర రెడ్డి అని తిట్టిందామే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిందాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు వైసీపీలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది. ఆమె బతుకు కోసం తిడుతుంది. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని మెచ్చుకోవడం, రెండో పార్టీ వాళ్ళని తిట్టడం అనేది సహజం. ఆమె యొక్క నైజం అది. ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తుంది కదా ఆమె, వారానికి ఒకసారో మరి కరెక్ట్ గా కౌంట్ చేయలేదు. కానీ తెలుగుదేశం మరి కౌంట్ చేస్తారో మరి లేదా ఆమె మీద ప్రేమతోటి అభిమానంతో కౌంట్ చేయరో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి అధికారులు ఉన్నప్పుడు